హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త అండి. ఉద్యోగులకు అతి ముఖ్యమైన తాజా సమాచారము. మరి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రిటైర్డ్ ఉపాధ్యాయులకు ముఖ్యమైన సమాచారము. మీరు పదవి విరమణ చెందిన తదుపరి మీకు రావాల్సిన క్లెయిమ్స్ గురించి తెలుసుకోండి. మీకు చెందినటువంటి అన్ని డాక్యుమెంట్స్ భద్రపరచుకోవాల్సింది ఉంటుందండి. సో, డాక్యుమెంట్ లిస్ట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. రిటైర్మెంట్ నోటీస్ కాపీ అనేది మన దగ్గర ఉండేలా చూసుకోవాలి. పెన్షన్ ప్రపోజల్ సెట్ అవన్నీ కూడా. మళ్ళా జెడ్పీపీఎఫ్ క్లోజర్స్, ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన కాపీ, ఏపీజీఎల్ఐ క్లోజర్ సెట్ ఇఫ్ అప్లికబుల్, అలాగే జిఐఎస్ ఫైనల్ క్లైమ్స్, ఈఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ క్లైము, పీపీఓ కాపీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి, డిటిఓ నుంచి వచ్చిన కాపీ, హెల్త్ కార్డు, ఇక ప్రతి నెల వచ్చే పేమెంట్ పేసిప్స్, ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్, ఇక సేవింగ్స్ వివరాలు, డెత్ విషయంలో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఇతర అవసరమైన పేపర్లని మనతో ఉండేలా చూసుకోవాలండి. సో, మొత్తం అదొక రిటైర్మెంట్ ఫైల్ లాగా ఆఫీస్‌లో ఉండాలి. అది అధికారుల కనీస బాధ్యత. తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షనరు భద్రపరచుకోగలగాలండి. సో, మనము ఉద్యోగం చేస్తున్నప్పుడు వీటన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకోవాలండి. మనం ఇప్పటి నుంచే ఈ లిస్ట్ అంతా ఒకసారి మళ్ళీ చూడండి. రిటైర్మెంట్ నోటీస్ ఇదంతా లిస్ట్ అంతా కూడా మనము ఉద్యోగంలో ఉండంగానే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో, రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ సమయంలో మనం ఇదంతా ఒక ఫైల్ లాగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనదే అండి పెన్షనర్‌గా. సో, పదవీ విరమణ నాటి డీఏ క్లెయిమ్ తర్వాత వచ్చి డీఏల డిఫరెన్స్ ఎరియర్స్, అలాగే ఈఎల్, హెచ్‌పీఎల్ ఎన్హాన్స్‌మెంట్ సమయంలో డీఏ తర్వాత పెరిగిన డీఏకి ఎరియర్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బేసిక్‌లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ అనేది 16 లక్షల లోపు ఉంటది. సో, వారికి పెరిగిన డీఏ ప్రకారంగా అరియర్స్ అయితే పొందాలి. వీటిని చూసుకోవాలండి. చాలామంది మనం రిటైర్ అయ్యాం గదా! పనయిపోయిందని భావిస్తూ ఉంటారు. అవగాహన ఉన్నవారు ఆర్థికంగా ఇవన్నీ ఉంచుకోవడం వల్ల, వీటన్నిటిని జాగ్రత్త తీసుకోవడం వల్ల అయితే ఎక్కువ లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. మిగతా వారు చెప్పేదెవరు? మిగతా వారికి చేసేదెవరు? చాలామంది అధికారులు మీరు బిల్స్ చేయించుకొని రండి, మేము సంతకం పెడతాం అని మాత్రమే అంటారు. ఆ పనికి కావాల్సిన అవసరమయ్యే డాక్యుమెంట్ ఫైల్స్ ఎవరు మెయింటైన్ చేయాలి అంటే మనమే. సో, ఏ రోజుకి ఆ రోజు పని జరిగితే చాలు. రూ. 398 సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి? ఆఫీస్‌లో వారు మా దగ్గర లేవు అంటారు. అది బాధ్యత మనదే అండి. ఇదంతా అవగాహన లేక అవసరం వచ్చినప్పుడు రిటైర్ సమయంలో ఉద్యోగినే ఇబ్బంది పెడతారు. సో, మనకెందుకులని అధికారులు ఓవర్‌లాక్ చేస్తారు. కాబట్టి ఉద్యోగులకు ఆర్‌సీ నంబర్ల ప్రాధాన్యత ఎవరికీ తెలుసు. కాబట్టి కార్యాలయ విధి విధానాలు ఎవరు పాటిస్తున్నారో మనకు తెలీదు కాబట్టి ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగులకు కూడా ఏం తెలీదండి. కాబట్టి తెలిసిన మనమే చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపోకుండా అధికారులతో బాధ్యత అనుకోకుండా మనమే సదరు విషయాల్లో ఎప్పటికప్పుడు గ్రహించి వీటన్నిటి క్లెయిమ్స్‌ను పొందినట్లయితే రిటైర్మెంట్ సమయంలో రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు సకాలంలో అందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.